ఈరోజు ఈ మీడియా సమావేశానికి ఇచ్చేసిన మీడియా సోదరులు నా కుటుంబ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులందరికీ పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న నా కుటుంబ సభ్యులు నా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇవాళ ఏదైతే అమరావతి రాజధాని ఉందో ఇవాళ అమరావతి రాజధానికి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు అసెంబ్లీ పెట్టి మళ్ళీ తీర్మానం చేయటం ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా చూశారు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎప్పుడూ అమరావతికి వ్యతిరేకి కాదు. ఇవాళ అమరావతిలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఇల్లు కట్టుకుంటున్నారు. కానీ అమరావతిలో 10 సంవత్సరాల క్రితమే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇల్లు కట్టుకుని ఉండటం జరిగింది. అమరావతి ప్రాంతానికి నిబద్ధతతో ఉన్న మనిషి ఎవరన్నా ఉన్నారంటే ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారినే మనందరం కూడా పరిగణనలోకి తీసుకోవాలా. అలాగే ఇవాళ అమరావతిలో మీరు 50,000 ఎకరాలని పుల్ చేశారు. ఎకరానికి 2 కోట్లు అవుతుంది అన్నారు. ఇవాళ 1,00,000 కోట్లు బడ్జెట్ అన్నారు. ఇవాళ మీరు ఎంత ఖర్చు పెట్టారు? అలాగే ఇవాళ డిజైన్లు ఏమి లేకోకుండా ఒక ఆర్కిటెక్చరే లేకోకుండా మీరు 400 కోట్లు మళ్ళీ అదనంగా ఖర్చు పెట్టారు. ఈ డబ్బులంతా ఎవరిది? మీరు ఎన్ని లోన్లు తెచ్చి ఇవాళ ప్రజల నెత్తి మీద ఈ అప్పులన్నీ కూడా ఎలా రుద్దుతున్నారని మేము అడుగుతూ ఉన్నాం. ఇవాళ మీరు 2015లో ఏదైతే 33,000 ఎకరాలు పుల్ చేశారు, తర్వాత మళ్ళీ 20 ఎకరాలు పుల్ చేసి 20,000 ఎకరాలు పుల్ చేశారు, మళ్ళీ ఇప్పుడు ఏదో మళ్ళీ 25,000 ఎకరాలు పుల్ చేస్తున్నారు. ఇవాళ సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మీరు అడుగుతున్నాం మిమ్మల్ని. 2015లో మీరే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి అమరావతి రాజధానిని 2024 వరకు ఉమ్మడి రాజధాని ఉన్న హైదరాబాద్ని వదిలిపెట్టి మీరు ఉరుకులు పరుగుల మీద కంగారుగా ఇక్కడికి వచ్చేసారు. మీరు ఏ లబ్ధితో ఇక్కడికి వచ్చారనేది ఈ రాష్ట్ర ప్రజలే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజలు కూడా మిమ్మల్ని బాగా అవగాహన చేసుకున్నారు. అలాగే ఇవాళ ఏదైతే మీరు ఈ పుల్ చేసినటువంటి ఈ యొక్క భూముల్లో మీరు అప్పుడు ఏం చూపించారు? 2014, 15, 16, 17లో గన్నవరం ఎయిర్పోర్ట్లో సింగపూర్లో ఉన్న బిల్డింగ్లన్నీ కూడా ఎయిర్పోర్ట్లో పెట్టారు. సింగపూర్ ప్రతి వాడు ఎయిర్పోర్ట్లో ఎక్కినోడు కల్లా రాజధాని ఎలాగ ఉందని చూపించారు. కానీ మీరు నిన్న మొన్న అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో రాజధాని తీర్మానం చేయాలని మరి మళ్ళీ చెప్తున్నారు. అంటే ఈ దేశ ప్రధాని అత్యున్నతమైనటువంటి ప్రజాదరణ కలిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఇవాళ అమరావతి రాజధాని శంకుస్థాపన చేస్తే ఆయన మీద మీకు నమ్మకం లేదా? మళ్ళీ మీరు అమరావతి రాజధానిని మళ్ళీ కొత్తగా ఎందుకు చేస్తున్నారు? ఇది ఒకటి సూటి ప్రశ్న అయితే, ఇంకోటి మీరు ఇంతకాలం పుల్ చేసిన భూముల్లో మీరేం చెప్తారు? ప్రతి ఒక్కడు కూటమి ప్రభుత్వంలో అమరావతికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అని చెప్తున్నారు. మేమేమీ చేయలేదని చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? కేంద్రం అనేది కేంద్రీయ వితరణ జరగాల, 3 రాజధానులాగా ఉండాలా, పరిపాలన రాజధాని అమరావతి ఉండాలా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉండాలా, అలాగే వైజాగ్ అనేది ఆర్థికంగా ఒక రాజధాని కింద ఉండాలి, ఈ ఎంప్లాయ్మెంట్కి దానికి దీనికి అనే ఉద్దేశంతో 3 వితీకరణ చేశారు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైటెక్ సిటీ హైదరాబాద్లోనే ఉంది, ఔటర్ రింగ్ రోడ్లు హైదరాబాద్లో ఉన్నాయి. ఇవాళ పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ కూడా అక్కడే ఉన్నాయి. ఇవాళ అది దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందితే ఎంప్లాయ్మెంట్ వస్తుంది, అక్కడ భూముల రేట్లు పెరుగుతాయి, మంచిగా ఆర్థికంగా సామాజికంగా అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందుతాయని మంచి ఉద్దేశంతో చెప్తే దానికి ఒకటేదో కమ్మ కులానికి వ్యతిరేకతని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు ఒక మచ్చబెట్టి నానా యాగి చేశారు. ఇవాళ సూటిగా మిమ్మల్ని ఒకటి అడుగుతున్నా, మీరు ఏదైతే అమరావతిలో రెసిడెన్షియల్ ఫ్లాట్లు ఇచ్చారో, ఇవాళ అమరావతిలో మీరు కమర్షియల్ ఫ్లాట్లు ఇచ్చారో, ఇవాళ మీరు ఇచ్చిన రెసిడెన్షియల్ ఫ్లాట్లో ఎంతమంది నివాస గృహాలు కట్టుకుని ఉన్నారో మీరు తెలియజేయాల్సిన అవసరం ఈ రాష్ట్రానికి ఉంది. అలాగే మీరు ఏదైతే కమర్షియల్ ఫ్లాట్లు ఇచ్చారో ఆ కమర్షియల్ ఫ్లాట్లలో ఎన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు కట్టినారో, మీరు అదే సింగపూర్ బొమ్మలు ఎయిర్పోర్ట్లు వేసారో అదే ఎయిర్పోర్ట్లో ఎన్ని కమర్షియల్ బిల్డింగ్స్ ఉన్నాయో ఎయిర్పోర్ట్లు వేయండి. ఇవాళ మీరు రైతులు ఎంతో త్యాగం చేసి మీకు భూములు ఇస్తే రైతులు మీరు ఏం గౌరవించారని నేను అడుగుతున్నా. ఇవాళ మీరు కొత్తగా క్యాపిటల్ కడుతున్నారని సిఆర్డీఏ ఆఫీస్ ఒకటి ఓపెన్ చేశారు. అలాగే మీరు రైతులకు ఇచ్చినట్టు రైతుల దగ్గర మీరు భూములు లాక్కుని ఆ రైతుల్లో ఏదైతే కమర్షియల్ ఫ్లాట్లు ఇచ్చారో ఆ రైతుల యొక్క కమర్షియల్ ఫ్లాట్లో కమర్షియల్ బిల్డింగ్లు కట్టి ఇవాళ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంది. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారాగా ఆ రైతులకు మీకు లోన్ ఫెసిలిటీ ఇచ్చి కమర్షియల్ బిల్డింగ్లు కట్టి ఆ కమర్షియల్ బిల్డింగ్లోనే ఫిషరీస్ కమిషనర్ కానీ సివిల్ సప్లైస్ కమిషనర్ కానీ లేకపోతే రైట్ టు ఇన్ఫర్మేషన్ కమిషన్ కానీ లేకపోతే పాఠశాల విద్యా కమిషన్ కానీ
అలాగే మెడికల్ కమిషన్ కానీ డీజీపీ ఆఫీసులు కానీ మీరు అక్కడ పెట్టున్నట్టయితే మీకు త్యాగం చేసి భూములు ఇచ్చేది అక్కడ రైతుల్ని మీరు ఆదుకునేటువంటి పరిస్థితి ఉందా లేదా అని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నా. మీరు త్యాగం చేసిన రైతులకి మీరు ఏమి న్యాయం చేశారని నేను సూటిగా మిమ్మల్ని అడుగుతున్నా. కాబట్టి మీరు రైతులని ఇంకా రాజధాని మబ్బుల్లో పెట్టి ఇంకా మీరు వాళ్ళని మోసం చేసే కార్యక్రమం ఇంకా చేయకండి. ఇంకా అక్కడే మీరు ఏదైతే సిఆర్డీఆర్ పరిధిలో కంసాని చంద్రశేఖర్ గారు కానీ ఎవరైతే ఏదైతే నారాయణ గారు కానీ అక్కడ ఉన్నటువంటి శ్రావణ్ కుమార్ గారు కానీ ఎమ్మెల్యే కానీ మీటింగ్లు పెట్టినప్పుడు మీరు ఏదైతే మీటింగ్లు భూములు తీసుకోవడానికి పెట్టారో ఆ మీటింగ్లోనే మీరు ఏదైతే ఒత్తాసు పలుకుతున్నారో ఆ రైతులందరూ కూడా మీకు వ్యతిరేకంగా ఇవాళ అక్కడ సమాధానం చెప్పడం జరిగింది. ఇవాళ అదంతా కూడా రాష్ట్ర ప్రజలు చూశారు. ఇవాటికి కూడా మీరు రాజధానిని నిబద్ధతతో ఇవాళ ఈ రాజధాని మళ్ళీ దాని రాజధానిని అసెంబ్లీలో పెట్టవలసిన అవసరం ఏముంది? మీకు రాజధాని అంటే మీరు 2028లోపు రాజధాని కంప్లీట్ చేస్తానని మీరు చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ప్రజలు మిమ్మల్ని ఏదైతే నమ్మి ఓట్లేసారో ప్రజలు సాక్షిగా చెప్పారు. ఇవాళ మీరే కదా ప్రభుత్వం నడిపేది. మేమేం రేపో ఎల్లుండో రాము కదా. కొన్ని మా మీద నిందలు వేసినా మరి మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ఎందుకు భయపడి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసి రాజధానికి తీర్మానం పంపుతున్నారు? అంటే మీరు చేసిన పనిలో నిబద్ధత లేదని మీ అంతరాత్మకు తెలుసు. కాబట్టి నేను సూటిగా ఇవాళ కూటమి ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నా, ఇవాళ రాజధాని అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కాదు, రాజధానికి మేము సహకరిస్తామని మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ రాజధాని రైతులను ఆదుకునే కార్యక్రమం చేయండి. రాజధాని రైతులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అలాగే